నోటీస్ ఇచ్చి నా దృష్టికి వస్తే కదా ఎవరా చెప్పాను నోటీస్ ఇచ్చి రెగ్యులర్ చేయండి అని చెప్పాను. అతను లెటర్ పెట్టుకోమంటే పెట్టుకోలేదు. అదే తప్పైతే 4 సెంట్లు కూల్చేయాలా? 4 సెంట్లకి అది కాదండి. అలాంటివి వచ్చి ఊర్లో 50 ఉన్నాయి, 50 మంది నోటీస్ ఇచ్చారు. 50 చేయాలి కదా, 50 మందికి ఇచ్చారు కదా నోటీసులు. ఇది ఉన్నాయి లేవు, ఉదయం వెళ్ళి కెమెరా పట్టుకెళ్ళి అడుగు ఎంతమందికి ఇచ్చారు నోటీస్ చెప్తారు. ఏం చేస్తారు? ఎప్పుడు ఫస్ట్ ఇటు కూర్చిన తర్వాత వాళ్ళ నుంచి తిరిగి రావచ్చు కదా, సామాన్యుని చేసి ఎక్సైజ్ మీద రావచ్చు కదా. ఇంకోటి ఆ 4 సెంట్లు రెగ్యులేట్ చేయొచ్చు కదా, డబ్బు కట్టించుకోవచ్చు, తప్పే ఉంది. నేను అప్పుడు ఇచ్చినప్పుడు చెప్తున్నాను నీకు, లేదు అందుకే నేను రేపు పెట్టమని చెప్పాను. రేపు పెట్టరా బాబు కలెక్టర్కి లెటరు, తప్పే ఉంది, నేను చెప్తాను కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తాను, అవసరమైంది నేను పర్సనల్గా నీ తరపున నేను వెళ్ళి బతిమాలుతాను, ఇది అవకాశం ఉంటే అరుగుడైతే ఇవ్వండి. 4 సెంట్లు ఎంత, 4 సెంట్లు కలిపితే ఒక 5,000 రూపాయలు 2,000 రూపాయలు ఉంటుంది. అదేమి రోడ్డు గడ్డు కాదు, ఊరు గడ్డు కాదు, చెరువు గర్భం కాదు. నేను ఇంకోటి, ఇవన్నీ రాజకీయంగా తీసుకెళ్ళకు. ఇలాంటి రాజకీయ కక్షలు మా జిల్లాలో లేవు. 50 మంది పోలీసులు వెళ్ళి చేసింది నేను నా రాజకీయ చరిత్రలో చూడలే. 15 సంవత్సరాలు నేను మంత్రిని, 15 సంవత్సరాలు అపోజిషన్ కూడా చేయలేదు. తప్పు, పాపం. ఎవరు? ఇదిగో నీకు తెలియదు, నువ్వు వెళ్ళి ఊరు వెళ్ళి అడుగు చెప్తారు. ఎందుకు ఎవరిని కనుక్కొని చెప్తున్నావు, నీకేం తెలుసు? ఏటి అడుగు, రమ్మని మీ జిల్లా నేను అడగచ్చు కదా నన్ను, రేపు ప్రశ్న పెడతాను అడగమని. అక్కడ అడగలేదే, అడుగు మేము అడుగు, ఫోన్ చేయి, లైన్లో ఉంటావు, చెయ్యి, లైన్లో చెయ్యి లైన్లో. మరి ఈ విషయం అన్నిగా నేను క్లియర్ కట్గా చెప్పాను. 30 సంవత్సరాల చరిత్రలో 15 సంవత్సరాలు అధికారం ఉన్నాను, 15 సంవత్సరాలు వచ్చి ప్రతిపక్షం ఉన్నాను. అప్పుడున్న అధికార పక్షం కూడా ఈ పని చేయలేదని చెప్పాను. తెలుసో తెలియదో నీకు, రిజిస్టర్ చేసుకో. నేనే ఆపాదించలేదు ఎవరి మీద. ఇలాంటి పద్ధతి మంచిది కాదు, ఇలాంటి సంస్కృతి జిల్లాలో తేవద్దు దయచేసి. ఎక్కడో జరగాలి తప్ప మన జిల్లాలో మన సాంప్రదాయాలు ఇలాంటి ఉండకూడదని చెప్పాను. అపార్థం చేసుకోకండి అని బతిమాలాను. అంతేగాని నువ్వు ఇచ్చేసావా నేను ఇచ్చేసానా అని కాదు కదా.